మీడియాపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జర్నలిస్టుల పైన కావచ్చు, మీడియా పైన కావచ్చు. ఎందుకంటే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ లెవెల్ చూసుకున్నట్టయితే స్టేట్ వైడ్గా వందల యూట్యూబ్ ఛానల్స్ అనుకోండి, స్మాల్ పేపర్స్ అనుకోండి, చాలా విస్తృతంగా పెరిగిపోయినాయి. అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో సుమారుగా 200 మంది జర్నలిస్టులు ఉన్నారంటే ఒక రాజకీయ నాయకుడు ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తే 200 నుంచి 300 మంది జర్నలిస్టులు వస్తున్నారు. అసలు ఏంటి ఇంతమంది జర్నలిస్టులను చూసి చాలా మంది ఆశ్చర్యపోయే పరిస్థితి వస్తుంది. అందరిని అన్నట్లే మనం కొంతమంది ఫేక్ జర్నలిస్టుల వల్ల ప్రధాన స్రవంతిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు కూడా కలంకం తెచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం చూడొచ్చు, ఇటీవల ఒక కామన్ మెన్ ఇల్లు కట్టినా, బోరేసినా విపరీతంగా వాళ్ళని వేధించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని చాలా వరకు కేసులు కూడా నమోదైనవి మనం చూసినాం. మొత్తానికి ఇలాంటి వారిపైన ఎట్లాంటి చర్యలు ఉంటాయి సార్? ఎందుకంటే ప్రధాన స్రవంతి 30-40 ఏళ్ళుగా జర్నలిజం పేరుతో బతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారందరికీ ఇలాంటి వాళ్ళ వల్ల ప్రొఫెషనల్గా పనిచేసే జర్నలిస్టులు తలదించుకునే పరిస్థితి ఉంది. ఇట్లాంటి వాటిని మనం ఎలా అరికట్టాలి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ శంకర్, మీడియా అకాడమీ వీళ్ళని కంట్రోల్ చేసేది కాదు. ప్రభుత్వాలు, ప్రజలు, అధికార వర్గం ఆలోచనలు చేయాలి వీటి మీద. రాజకీయ నాయకులకు 100 లోగోలు పెట్టగానే చాలా సంతోషపడతారు. కొంతమంది వేసిన ప్రశ్నలు, వ్యవహారము, భాష చూసిన తర్వాత అర్థమవుతుంది ఏమిటిది అని. అలాంటి అనుభవాలు వస్తున్నాయి. ఇవాళ రాజకీయ నాయకులకు అర్థమవుతుంది ఏమిటి అనేది. మీడియా అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం. ప్రింట్ మీడియాకి చట్టం ఉంది, ఎలక్ట్రానిక్ మీడియాకి చట్టం ఉంది, సోషల్ మీడియాకి ఏం లేదు. ఇటీవల కాలంలో 2023లో తీసుకొచ్చారు ఒక చట్టాన్ని. దాంతో మొత్తము చేతిలో పెట్టుకుని కంట్రోల్ చేయటానికి ప్రయత్నంగా ఉన్నాయి ఆ నిబంధనలు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్తో సహా పలువురు వ్యతిరేకించారు. దాన్ని కేంద్ర ప్రభుత్వము నిలిపేసింది. మళ్ళీ ఒక కొత్త చట్టాన్ని రూపొందిస్తూ రావాలని చెప్పి అనుకుంటున్నారు. సంతోషకరమైనది ఏమిటంటే ది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈ మీడియాకి సంబంధించి, టెక్నాలజీకి సంబంధించి, టెలికమ్యూనికేషన్స్కి సంబంధించి ఇచ్చిన నివేదికలో త్వరగా ఇలాంటి చట్టం రావాలని, ప్రెస్ అకాడమీ మీడియా అకాడమీగా మార్చాలని, అట్లాగే ఈ సోషల్ మీడియాకి కూడా ఆలోచనలు, కట్టుబాట్లు చేయాలన్న సిఫారసు చేసింది. చెన్నైలో లాస్ట్ మంత్ జరిగినటువంటి ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కార్యవర్గ సమావేశం ఆహ్వానించింది. ఇలాంటి చట్టం ముందుకు వెళ్ళటానికి స్టేక్ హోల్డర్స్తో, సంఘాలతో, జర్నలిస్టులతో చర్చించమని చెప్పింది. ఆహ్వానించాం. ఏదో ఒక రూపంలో ప్రతిదానికి ఒక కట్టుబాటు అనేది ఉండాలి. మనము భావ ప్రకటన స్వేచ్ఛ అని ఏ రాజ్యాంగాన్ని మనం చెప్తున్నాము, ఏ రాజ్యాంగం ద్వారా మనకు సంక్రమించిందని భావిస్తున్నాము, అదే రాజ్యాంగంలో భావ ప్రకటన స్వేచ్ఛ, యథేచ్ఛ నీ స్వేచ్ఛ కాదు. ఈ స్వేచ్ఛ పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితిని ఈ మీడియాను ఉపయోగించే మిత్రులు, జర్నలిస్టులు, ఈ మీడియా మీద కొనసాగాలని భావించే వారంతా వాటికి కట్టుబడి ఉండాలి.